వెల్కమ్ టు 1TV న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. రష్యాను ఢీకొట్టడానికి నేను రెడీ. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన. లండన్ లో 1,00,000 మందితో వలసదారులకు వ్యతిరేకంగా భారీ ప్రదర్శన. తెలంగాణలో కూడా ఆపరేషన్ కగార్. తెలంగాణ డీజీపీ జితేందర్ వెల్లడి. టీడీపీ ఎమ్మెల్యే ఆస్తులను స్వాధీనం చేసుకోండి, కోర్టు సంచలన తీర్పు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. అన్ని విధాలుగా రష్యాను ఎదుర్కోవడానికి తాను సిద్ధంగా ఉన్నానని వెల్లడించారు. దీనికి నాటో సభ్య దేశాలు కలిసి రావాలని పిలుపునిచ్చారు. ఆ దేశాలు తనకు సహకరిస్తే రష్యా ఆర్థిక వ్యవస్థపై దెబ్బ కొట్టడానికి వెనుకాడబోనని, ఈ విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని అన్నారు. ఇందుకు పూర్తి సహకారాన్ని నాటో అందించాల్సి ఉంటుందని మెలకపెట్టారు. ఈ మేరకు ట్రంప్ నాటో సభ్య దేశాలన్నిటికీ ఓ బహిరంగ సభ లేఖ రాశారు. సుదీర్ఘ లేఖ ఇది. అనేక అంశాలను ఇందులో ప్రస్తావించారు. ప్రత్యేకించి రష్యాపై నిప్పులు చెరిగారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధం, నాటో సభ్య దేశాల పాత్ర, చైనాపై అధిక టారిఫ్ ను విధించడం వంటి విషయాలను పొందుపరిచారు. ఉక్రెయిన్ పై యుద్ధాన్ని కొనసాగిస్తున్న రష్యా దూకుడుకు బ్రేకులు వేయాల్సిన అవసరం అని ఆయన అభిప్రాయపడ్డారు. నాటోలో చేరకుండా ఉక్రెయిన్ ను అడ్డుకుంటున్న రష్యాను దెబ్బతీయడానికి తాను ముందుంటానని పిలుపునిచ్చారు. యూకే రాజధాని లండన్ వలస వ్యతిరేక నిరసనలతో హోరెత్తిపోయింది. యునైట్ ది కింగ్డమ్ పేరుతో యాంటీ ఇమిగ్రెంట్, యాంటీ ఇస్లాం కార్యకర్త టామీ రాబిన్సన్ నేతృత్వంలో జరిగిన ర్యాలీలో 1,00,000 మందికి పైగా పాల్గొన్నారు. ప్రధాని కీర్ స్టార్మర్ కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. వలసదారులను బ్రిటన్ నుంచి పంపించేయాలనే నినాదాలతో ప్లకార్డులు ధరించారు. ఈ ర్యాలీలో దాదాపు 1.10 లక్షల నుంచి 1.50 లక్షల మంది పాల్గొన్నారని మెట్రోపాలిటన్ పోలీసులు వెల్లడించారు. యూకేలో ఇటీవల కాలంలో జరిగిన అతిపెద్ద ప్రదర్శనలో ఇది ఒకటని చెప్పారు. కేంద్ర ప్రభుత్వంతో సమానంగా తెలంగాణలో కూడా ఆపరేషన్ కగార్ ను కొనసాగిస్తున్నామని, మావోయిస్టులతో చర్చలకు ఎక్కడ తావులేదని డీజీపీ జితేందర్ తెలిపారు. గతంలో జరిగిన చర్చల వల్ల ఏం ఉపయోగం జరిగిందని ప్రశ్నించారు. చర్చలు మావోయిస్టుల విషయంలో ఎక్కడ రాజీ పడటం లేదని చెప్పారు. సిపిఐ మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యురాలు, మావోయిస్టు పార్టీ అధినేత మల్లజుల కిషన్జీ అలియాస్ కోటేశ్వరరావు భార్య పోతుల పద్మావతి అలియాస్ సుజాతక్క అలియాస్ మైనక్క ఇటీవల మహబూబ్ నగర్ పోలీసుల ముందు అనారోగ్య కారణాలతో లొంగిపోయారు. ఈ క్రమంలో ఆమెను డీజీపీ జితేందర్, ఇంటెలిజెన్స్ డీజీ శివధర్ రెడ్డి, ఎస్ఐబి ఐజీ సుమతి శనివారం మీడియా ముందు హాజరుపరిచారు. ఈ సందర్భంగా 25 లక్షల డీడీని ఆమెకు అందజేశారు. కార్యక్రమంలో డీజీపీ జితేందర్ మాట్లాడుతూ, ఈ ఏడాది ఇప్పటికీ 404 మంది మావోయిస్టులు లొంగిపోయారని చెప్పారు. వీరిలో 4 రాష్ట్ర కమిటీ సభ్యులు, 1 డివిజనల్ కమిటీ కార్యదర్శి, 8 మంది డివిజనల్ కమిటీ సభ్యులు, 34 మంది ఏరియా కమిటీ సభ్యులు ఉన్నారని తెలిపారు. గత 20 నెలల కాలంలో సుమారు 34 మంది మావోయిస్టులు ఎన్కౌంటర్ లో మృతి చెందారని చెప్పారు. తీసుకున్న అప్పులు చెల్లించని కారణంగా వైఎస్ఆర్ కడప జిల్లాలోని ప్రొద్దుటూరు టీడీపీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డితో పాటు ఆయన కుమారుడు కొండారెడ్డి ఆస్తులను స్వాధీనం చేసుకోవాలని కడప కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. ఈ మేరకు సంచలన తీర్పును వెల్లడించింది. నంద్యాల కొండారెడ్డికి చెందిన రాధా కన్స్ట్రక్షన్స్ కంపెనీ, హైదరాబాద్ కు చెందిన పృథ్వీ అసెట్స్ రీకన్స్ట్రక్షన్స్ అండ్ సెక్యూరిటైజేషన్ కంపెనీ లిమిటెడ్ వద్ద అప్పు తీసుకుని చెల్లించకపోవడంతో ఆ సంస్థ కడప కోర్టును ఆశ్రయించింది. విచారణ అనంతరం నంద్యాల వరదరాజుల రెడ్డికి చెందిన గోపవరం పంచాయతీలోనే సర్వే నంబర్ 670/A1 C1 మరియు 2 ఎకరాల ఆస్తిని స్వాధీనం చేసుకుని హైదరాబాద్ కు చెందిన పృథ్వీ కంపెనీకి అప్పగించాలని కడప కోర్టు తీర్పునిచ్చింది. సమిష్టి కృషితో జిల్లాను అభివృద్ధి చేద్దామని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి జిల్లా అధికారులతో పేర్కొన్నారు. కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా కలెక్టర్ జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, కర్నూలు కలెక్టర్ గా ఫస్ట్ పోస్టింగ్ అని తెలిపారు. జిల్లాను అభివృద్ధి పథంలో నడిపేందుకు అధికారులందరూ సహకరించాలని కలెక్టర్ కోరారు. కలెక్టర్లుగా నియమితులైన వారందరితో ముఖ్యమంత్రి మాట్లాడారని, జిల్లాలను అభివృద్ధిలో అగ్రగామిగా తీర్చిదిద్దాలని ఆదేశించారన్నారు.
రాక్వుడ్ హై స్కూల్ అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామని పూర్వ విద్యార్థులు తెలిపారు. రాక్వుడ్ హై స్కూల్లో 1976 నుంచి 1986 సంవత్సరం వరకు చదువుకున్న విద్యార్థులు ఈ నెల 15వ తారీఖున పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహిస్తామని వారు మీడియాకు తెలిపారు. ఈ కార్యక్రమంలో తమ బ్యాచ్ విద్యార్థులందరూ కూడా పాల్గొనాలని ఈ సందర్భంగా పూర్వ విద్యార్థి ప్రస్తుతం టౌన్ మోడల్ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ పద్మావతి కోరారు. తమ పాఠశాలలో విద్య బోధించిన ఉపాధ్యాయులకు సన్మానం చేస్తామని తెలిపారు. పాఠశాలల అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామని తెలిపారు. ఎంపీ బస్తిపాటి నాగరాజు పాల్గొంటారని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో పద్మావతి, లతీఫ్, సుధాకర్, కరుణాకర్, సుబ్బారాయుడు, నాగరాజు, ప్రకాష్, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. రాక్వుడ్ మెమోరియల్ హై స్కూల్లో చదువుకున్న పూర్వ విద్యార్థులం మేము. మా బ్యాచ్ 1976 to 86. మేము 1వ తరగతి 10th క్లాస్ వరకు ఇక్కడే చదువుకున్నాము. మా బ్యాచ్ విద్యార్థులం అందరము ఒకసారి స్కూల్కి వచ్చి గమనించినప్పుడు ఈ స్కూలు చాలా దీనావస్థలో ఉండడం చూడడం జరిగింది. దీని అభివృద్ధి చేసే నిమిత్తం మేమందరం కలుసుకోవాలనుకున్నాము. దానికి ఒక గెట్ టుగెదర్ ఏర్పాటు చేసుకున్నాము. సోమవారం రోజు ఈ నెల సెప్టెంబర్ 15వ తేదీ 9:30కు సమావేశం ఏర్పాటు చేసుకున్నాము. దీంతో పాటుగా మాకు విద్యాబుద్ధులు నేర్పినటువంటి టీచర్లను కూడా సన్మానం చేసుకోవడం కోసం వారినందరినీ కలవడం జరిగింది. ఆ టీచర్లందరూ చాలా సంతోషించడం జరిగింది. ఆ టీచర్లందరూ కూడా ఆ రోజు వస్తారు, వారికి సన్మానం చేస్తాము. అలాగే మేము ఈ స్కూల్లో మాకున్న జ్ఞాపకాలను నెమరు వేసుకోవడానికి మేము ఆడుకుంటూ పాడుకుంటూ తిరిగిన ప్రదేశాలను తిరిగి ఒకసారి చూసి సంతోషం పొందడం కోసం ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసుకుంటున్నాము. ఈ సమావేశంలో మేము చాలామందికి ఇన్వైట్ చేయడం జరిగింది మా బ్యాచ్ విద్యార్థులకు. అయితే చాలామంది ఫోన్ నెంబర్లు దొరకలేదు. వారందరూ కూడా ఇదే మా ఆహ్వానంగా భావించి అందరూ కూడా 9:30కు జాయిన్ కావాలని కోరుతున్నాము. అలాగే ఈ పాఠశాల అభివృద్ధిలో పాల్గొనడానికి మాకన్నా ముందుగా చదువుకున్న విద్యార్థులు, తర్వాత చదువుకున్న విద్యార్థులు కూడా రావాలని ఆహ్వానం పలుకుతున్నాము. నేను పద్మావతి, ప్రిన్సిపల్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ టౌన్, కర్నూలు. ఈ హై స్కూల్ పూర్వ విద్యార్థి. గోల్డ్ సెంటీనియర్ తెలుగు బ్యాప్టిస్ట్ సంఘం 107వ సంఘ వార్డు సందర్భంగా ఈ యొక్క కోటూరు గారి వారి యొక్క సేవలను స్మరించుకుంటూ ఈ యొక్క పూలమాలతో సన్మానిస్తూ వారు చేసినటువంటి సంఘంలో సమాజంలో ఉచితమైన సేవ చేసినటువంటి వారిని జ్ఞాపకం చేసుకుంటూ ఈరోజు చర్చి డే సందర్భంగా మేము ఘనంగా జరుపుకుంటున్నాము. ఎన్నో సేవా కార్యక్రమాలు, ఎన్నో సేవా సంస్థలు, ఎన్నో విద్యాలయాలు స్థాపించి క్రైస్తవ సమాజానికి మంచి పేరు తెచ్చినటువంటి మా కోటూరు గారిని మేము ఎంతగానో గుర్తు చేసుకుంటున్నాము. అనేకులు ఈ యొక్క మిషనరీస్ కర్నూలుకి వచ్చి ఈ యొక్క వ్యవస్థాపన కొరకు వాళ్ళు పాటుపడి ఎన్నో విద్యాసంస్థలను స్థాపించి ఉన్నారు. వారికి మా హృదయపూర్వక వందనాలు తెలుస్తున్నాం. థ్యాంక్ యూ అని అన్నారు. నమస్కారం. ఈరోజు కోల్దొర జయంతి సందర్భంగా ఈరోజు మన కోల్స్ కాలేజ్ మన చర్చ్ ఎదురుగా స్కూల్ చర్చ్ ఎదురుగా సార్కి నివాళి అర్పించడం జరిగింది. ఆయన ఒక గొప్ప వ్యక్తి. ఆయన చేసిన ఈ చూస్తుంటే ఇక్కడ చర్చ్, ఇక్కడ కాలేజెస్, స్కూల్స్ ఎన్నో కట్టారు. ఇక్కడ ప్రముఖ వ్యక్తులు అయిన మా ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా ఇక్కడ నుంచి చదువుకొని బయటకు వచ్చిన వాళ్ళు ఇంట్లో ఒకరు ఖచ్చితంగా ఇక్కడ చదివింటారు కర్నూలులో పాత వాళ్ళు ఉన్నప్పుడు. సో అలాంటి వ్యక్తులకు ఈరోజు మేము వచ్చి నివాళి అర్పించడం చాలా అదృష్టంగా భావిస్తూ సంతోషంగా కూడా భావిస్తున్నాము. ఎంతోమందికి ఉపాధి కల్పించడానికి ఆయన చేసిన కృషి ఎన్నడూ మర్చిపోలేనిది, చరిత్రలో నిలిచిపోయింది. కాబట్టి ఆయన ఒక గొప్ప వ్యక్తిగా నిలిచిపోయాడు. కర్నూలులో మన సోదరులందరూ, ఎస్సీ సోదరులు ఈరోజు ఘనంగా ఈ పండగలాగా నిర్వహించుకుంటున్నారు. రవి గారు, పాస్టర్ గారు అయితేనేమి, పాస్టర్ గారు, మన ఫాదర్ గారు అందరూ వచ్చి ఇక్కడ నివాళులు అర్పించారు. కర్నూలులో ఆయన వచ్చి స్థాపించిన ఈ యొక్క చర్చిలు కానీ ఈ కాలేజీలు కానీ నిలిచిపోతాయని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. కోల్స్ సెంటినియల్ సంఘ సభ్యులము మేమంతా 197వ జయంతి సందర్భంగా కోల్దొర గారు అమెరికా దేశం నుండి మనకి ఈ కర్నూలు ప్రాంతానికి వచ్చి వారు చేసిన సేవలు ఎన్నో ఉన్నాయి. అదే కాకుండా విద్యా సంస్థలు, మన కోల్స్ కాలేజీ, స్కూల్స్, బిల్డింగ్స్
ఒక విద్యని మనకి భారతదేశంలో నిరాంతకాల టైంలో మనకి విద్యని దానం చేసి ఎందరో విద్యావంతులుగా తయారు చేసిన వారు ఉన్నారు. ఈ కాలేజీలో చదువుకున్న వాళ్ళు అంతమంది ముఖ్యమంత్రులు, మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా ఉండి కానీ కర్నూలు ప్రాంతం చేసి ఉన్నారు. వీరు చేసేది అంతేకాకుండా ఎంతో వరకు ఉపాధి కలిగించినారు. అంతేకాకుండా వీళ్ళకి బతకడానికి కూడా జీవనోపాధి ల్యాండ్ విషయాలు అంటే పొలాలు కూడా, విద్యా సంస్థలు, చిన్న పిల్లల స్కూల్స్, కొన్ని రకరకాలుగా దాదాపుగా 500 నగరంలో, కర్నూలు జిల్లా నగరంలో అనేక స్కూల్స్ ఏర్పాటు చేసి ఎంతగా చేశారు. వీరు చేసిన సేవ ఎంతో రుజువైంది. అనేక మంది ఈరోజు ఉన్నారు. వీరికి మేము అడిగేది ఏమంటే, ప్రభుత్వానికి మేము అడిగే ఆలోచన ఏముందంటే, వీరు చేసినవి ఎన్నో ఉన్నాయి. వీరు సొంత ఖర్చులతోనే ఈ అభివృద్ధి చేస్తున్నారు. వీరికి మా తరపున డిమాండ్ ఏం చేస్తామంటే, మన టీజీ భరత్ గారికి కూడా ఒక విన్నపత్రం ఇవ్వాలనే ఆలోచన మా కమిటీలో తీర్మానం చేసుకున్నాము. ఆ కమిటీ తీర్మానం ఏమంటే, కోలుతొర గారు చేసిన సేవల్ని గుర్తించి వారి పేరు మీద ఏదో ఒకటి కర్నూలు ప్రాంతమో ఏదో ఒక సహాయం చేయాలని మేము టీజీ భరత్ గారు కూడా ఈ సమాపకంగా అడుగుతూ ఉన్నాము. అంతేకాకుండా స్టాండన్ దొర గారు కూడా 40 సంవత్సరాలు కర్నూలు ప్రాంతానికి వచ్చున్నారు. వారు కూడా నమ్మకమైన సేవా పరిచయం చేశారు. వారి ఇలాంటి తాచి విగ్రహం కూడా ఏదో ఒక ప్రాంతాల కోడలలో, మన కర్నూలు ప్రాంత కోడలలో కూడా విగ్రహాన్ని కూడా స్థాపించడానికి సహాయపడాలని అడుగుతున్నాము. ఇంకొక విషయం ఏంటంటే, మన సెంట్రల్ గవర్నమెంట్ గారు, మేము పర్యాటక శాఖ మంత్రి గారిని కూడా ఒక లెటర్గా ఇచ్చి ఉంటున్నాము. దాన్ని కూడా ఏమంటే, తోమా డేకు జూలై 3వ తారీఖు నాడు వాళ్ళు తెలపరిచిన సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది. దాన్ని కూడా ఒక డేగా కర్నూలు ఆంధ్రప్రదేశ్ కూడా ఒక డేగా ప్రకటించి మాకు సాయం చేయాలని, ఇవన్నీ 3 అంశాలను కూడా ఈ 197వ జయంతి సందర్భంగా కోలుతొర గారు చేసిన సేవల్ని కోట్లాది రూపాయల సొంత నిధులతో ఖర్చు పెట్టి మనకు ఎంతో భారతీయ కలిగించున్నారు. కాబట్టి ఇదంతా అందరి దాపితో కలిగి సాయం చేయాలని మేము కూటమి ప్రభుత్వానికి కోరుతున్నాం. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని కేటీకే 6వ సింగరేణి బొగ్గు గనిలో ప్రమాదం చోటు చేసుకుంది. 6వ గనిలో కార్మికులు విధులు నిర్వహిస్తూ ఉండగా రూఫ్ బోల్డింగ్ చేస్తున్న క్రమంలో బండకూలి కార్మికుడు రాతండి మొండయ్య కాలుపై పడటంతో కాలు నుజ్జునుజ్జయి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే తోటి కార్మికులు అధికారులకు సమాచారం అందించారు. అంబులెన్స్ ద్వారా కార్మికుడు మండయ్యను సింగరేణి హాస్పిటల్ కి తరలించి చికిత్స అందించారు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ హాస్పిటల్ కి తరలించారు. ఒకసారి జరగండి. ముందు అక్కడ ముందు కూర్చోండి. తమ్ముడు ముందు తేనెటీగల పెంపకం ద్వారా ఉపాధి అవకాశాలతో పాటు పర్యావరణానికి మేలు చేయడమే కాకుండా మహిళలను ఆర్థికంగా బలపడేలా చేస్తుందని భూపాలపల్లి ఎమ్మెల్యే గర్ర సత్యనారాయణరావు అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని మంజూరు నగర్ లోని సింగరేణి ఇల్లందు క్లబ్ లో ది సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ భూపాలపల్లి ఏరియా వారి ఆధ్వర్యంలో భూపాలపల్లి ఏరియా సింగరేణి జీఎం రాజేశ్వరరెడ్డి అధ్యక్షతన జరిగిన తేనెటీగల పెంపకంపై శిక్షణ మరియు తేనెటీగలతో కూడిన బాక్సుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సింగరేణి సి&ఎండి బలరాం, భూపాలపల్లి ఎమ్మెల్యే గంట సత్యనారాయణరావు మరియు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ హాజరయ్యారు. ముందుగా అతిథుల చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ భూపాలపల్లిలో సింగరేణి సంస్థ దత్తత గ్రామమైన గడ్డిగాడిపల్లిలో మహిళలకు సింగరేణి భూపాలపల్లి ఏరియా వారి ఆధ్వర్యంలో తేనెటీగల పెంపకంపై శిక్షణ ఇచ్చి ప్రోత్సహించడం అభినందనీయకరమని అన్నారు. మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు తేనెటీగల పెంపకంలో శిక్షణ ఇవ్వడం గొప్ప విషయమన్నారు. ఒక 400 ఓట్లతో చిన్న పంచాయతీగా ఉన్నటువంటి భూపాలపల్లి ఈరోజు మండల కేంద్రం, నియోజకవర్గ కేంద్రం, జిల్లా కేంద్రంగా ఏర్పడి ఒక సింగరేణి ద్వారా అనేక మంది భూములు కోల్పోయినటువంటి భూమి నిర్వాసితులు ఇప్పుడు సోదరి పనులు గడ్డిగాని పల్లెలో పుట్టి తాత ముత్తాత నుంచి జన్మించి సింగరేణి కొరకు మేము తరలిపోతున్నాం.
మాకు మా పిల్లలకు భవిష్యత్తు ఉద్యోగాలు కావాలని ఏదైతే బాధ కడుపులో ఆ యొక్క బాధ ఉందో ఆ బాధకు అనుకూలంగా సింగరేణి సంస్థ ఈరోజు ప్రతి వ్యక్తి ఏ డాక్టర్ అయినా ఏదో ఒక స్కోర్ తీసుకోండి అమ్మా అని పొద్దున్న చెప్తుంటారు. అది భూపాలపల్లి మీ అడవి గ్రామం అడవిలో తేలి ఉందని అడుగుతుంటారు. కానీ నేను ఇంత మంచి కార్యక్రమాన్ని తేనెటీగల పెంపకం తేనెటీగల అందరూ గురుకుతున్నాను. కానీ భయం లేకుండా ట్రైనింగ్ ఇచ్చి ఉన్నటువంటి వాళ్ళకు కూడా ప్రత్యేకంగా నేను మీ ద్వారా నాకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు మా కారణంగా సోదరులు గుంటూరు జిల్లాలో రౌడీయిజం, మహిళల భద్రతా అంశాలపై పోలీసులు మరింత కఠినంగా వ్యవహరించనున్నట్లు జిల్లా ఎస్పీ వకూల్ సిందాల్ వెల్లడించారు. ప్రజల ప్రాణాలు, ఆస్తులు రక్షించడమే పోలీసు యంత్రాంగం ప్రధాన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. పోలీసులు ఎప్పుడు 24 గంటలు 7 రోజులు ప్రజాసేవ కోసం సిద్ధంగా ఉంటారని ఆయన పేర్కొన్నారు. ఏ సమస్య వచ్చినా తక్షణమే స్పందించడానికి తగిన ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. అదేవిధంగా పోలీస్ సిబ్బంది సంక్షేమం పట్ల కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటామని చెప్పారు. నేను వకూల్ జిందల్ 2016 బ్యాచ్ ఐపీఎస్ ఆఫీసర్ని. ఈరోజు గుంటూరు ఎస్పీగా ఛార్జ్ తీసుకోవడం జరిగింది. మన రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా సీఎం గారు చాలా నమ్మకంతో గుంటూరులో నాకు పోస్ట్ చేయడం జరిగింది. సో వాళ్ళకి నేను ధన్యవాదాలు ఇస్తున్నాను. గుంటూరు జిల్లా అనేది చాలా ఇంపార్టెంట్, చాలా రాజధాని ప్రాంతం ఉండడం వల్ల చాలా సెన్సిటివ్ జిల్లా. సో ఈ జిల్లాలో నా ప్రయారిటీస్ రౌడిజం కంట్రోల్ చేయడము, మహిళల మీద నేరాలు, అదేవిధంగా డ్రగ్స్, అన్ని దాని మీద మెయిన్గా ఫోకస్ చేసి పని చేయడం జరుగుతుంది. సో ప్రజలకి ఎప్పుడూ కూడా 24/7 పోలీస్ యంత్రాంగము అందుబాటులో ఉండే విధంగా మేము చర్యలు తీసుకుంటాము. అదేవిధంగా సిబ్బంది సంక్షేమానికి కూడా పెద్దపీట వేయడం జరుగుతుంది. సో గుంటూరు జిల్లాలో ఉన్న అందరూ పోలీస్ ఆఫీసర్స్తో కలిసి ఒక టీం వర్క్ చేసి ప్రజలకి మంచి పోలీసింగ్ ఇచ్చేటట్టు మేము పని చేయడానికి ప్రయత్నిస్తాము. సో అదేవిధంగా మీడియా వాళ్ళకి కూడా మీ సపోర్ట్ కూడా మాకు చాలా అవసరం ఉంటుంది. సో మేము చేసే పనులు ప్రజల వరకు తీసుకెళ్ళడానికి కూడా మీ సహకారం కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. సో ఈరోజు గుంటూరు ఎస్పీగా ఛార్జ్ తీసుకోవడం చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. ఓకే. మిమ్మల్ని కలవటానికి ఈ టైమింగ్స్ లేదు, ఎప్పుడైనా యాక్సెస్ మీకు ఎలా ఉంది? సో ఏమైనా మేధస్సుతో ఆడే ఆట చదరంగమని ప్రతి పాఠశాలలో విద్యార్థులను ప్రోత్సహించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు తెలిపారు. లాలాపేటలో నిర్వహించిన తెలంగాణ ఓపెన్ చిల్డ్రన్స్ చెస్ టోర్నమెంట్ ను రామచంద్రరావు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చదరంగం క్రీడలో చాలా మంది తెలుగు క్రీడాకారులు రాణిస్తున్నారని, హంపి, హరికృష్ణ, హారిక లాంటి క్రీడాకారులను ఆదర్శంగా తీసుకుని రాణించాలని సూచించారు. నిర్వాహకుడు శ్రీరామ్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఈ పోటీలకు 300 మంది హాజరయ్యారని తెలిపారు. ఇవాళ శ్రీరామ్ చెస్ ప్లేయరు, మన స్టేట్లో మంచి ప్రఖ్యాతి పొందిన చెస్ ప్లేయరు. ఆయన ఇక్కడ పిల్లలకు చెస్ కాంపిటీషన్ నిర్వహిస్తున్నారు లాలాపేటలో. దాదాపు 350 మంది పిల్లలు వారి తల్లిదండ్రులతో వచ్చి ఈ చెస్ కాంపిటీషన్లో పాల్గొంటున్నారు. చెస్ అనే ఆట ఇది ఒక మెదడుని అలర్ట్ చేసేటటువంటి ఆట. దాని ఇంగ్లీష్లో మైండ్ సీజర్స్ ఉంటాం. ఇటువంటి ఆట ప్రోత్సాహన కాలేజెస్ చేయాలి, స్కూల్స్ చేయాలి, ప్రభుత్వం కూడా చేయాలి. ఇక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులు కూడా నేను అభినందిస్తున్నాను. ఎందుకంటే స్పోర్ట్స్ గేమ్స్లో వాళ్ళ పిల్లల్ని ఈరోజు పార్టిసిపేట్ చేయాల్సిన అవసరం లేదు. కూర్చొని ఆడడానికి దీనికి భూములు అవసరం లేదు. అయినప్పటికీ కూడా స్పోర్ట్స్ కంపల్సరీగా స్టూడెంట్స్లో కరికులం ఉండాలి. ఎందుకంటే ఆరోగ్యానికి, అదేవిధంగా మన ఒక
అలర్ట్ కావడానికి స్వామి వివేకానంద అన్నారు, నాకు 11 మంది నాకు ఫుట్బాల్ ఆడించి నేను వాళ్ళని మైండ్ అలర్ట్ చేస్తానని చెప్పారు. సో ఫుట్బాల్ ఆడటం కానీ, హాకీ కానీ, క్రికెట్ కానీ, చెస్ కానీ, ఇటువంటి అన్ని గేమ్స్ని కూడా పిల్లల్ని మనం ఎంకరేజ్ చేయాలి. భారతదేశంలో చాలా పెద్ద ఎత్తున నైపుణ్యం ఉన్నది, ముఖ్యంగా తెలంగాణలో కూడా నైపుణ్యం ఉంది. గతంలో ముఖేష్ గారు కానీ, విశ్వనాథ్ ఆనంద్ గారు కానీ, ఒక మహిళ కూడా గ్రాండ్ మాస్టర్ చేరుకున్నటువంటి ఒక సందర్భంలో చూసాం భారతదేశంలో. కాబట్టి తెలంగాణ పిల్లలకు ఈ చెస్లో మంచి నైపుణ్యము పొందడానికి ఈ యొక్క కార్యక్రమాన్ని శ్రీరామ్ పెట్టినందుకు, అందులో స్పోర్ట్స్ డైరెక్టర్గా నిషా విద్యార్థి గారు కూడా వారు వచ్చారు. వారితో పాటు స్థానిక పెద్దలు కూడా చాలా మంది వచ్చినారు. కాబట్టి వారికి ప్రత్యేకమైన అభినందనలు, శుభాకాంక్షలు. తెలంగాణ ఓపెన్ అండ్ చిల్డ్రన్స్ చెస్ టోర్నమెంట్ 2025 కార్తిక గార్డెన్స్లో ఆర్గనైజ్ చేయబడుతుంది. దీనికి మొత్తంగా 350 మంది పార్టిసిపెంట్స్ వచ్చారు. దాంట్లో 250 మంది పిల్లలు, 14 ఏళ్ళ లోపున్న పిల్లలు 250 మంది ఉన్నారు. అలాగే పెద్దవాళ్ళు ఒక 100 మంది వరకు ఉన్నారు. దీనికి టోటల్గా 1 lakh rupees క్యాష్ ప్రైజ్, టోటల్ క్యాష్ ప్రైజ్ 1 lakh rupees. పెద్దవాళ్ళకి 75,000, పిల్లలకి 25,000. అలాగే పిల్లలకి ట్రోఫీస్ కూడా ఇస్తాము. ప్రతి కేటగిరీలో ఈచ్ బాయ్స్కి 10 ట్రోఫీస్, గర్ల్స్కి కూడా 10 ట్రోఫీస్ ఇస్తాము. అలాగే పార్టిసిపేట్ చేసిన ప్రతి ప్లేయర్కి పార్టిసిపేషన్ మెడల్ కూడా ఇస్తాము. అలాగే దాంతోపాటు ఈ సర్టిఫికేట్స్ కూడా ఉంటాయి. నాతో పాటు సృంజయ్ గారు అలాగే చంద్రమౌళి గారు ఇద్దరు ఇంటర్నేషనల్ ఆర్బిటర్స్, వాళ్ళిద్దరు కూడా ఈ టోర్నమెంట్లో టీమ్ మెంబర్స్గా పనిచేస్తున్నాం అందరం కలిసి. ఇక్కడ నుంచి దాదాపు బిదర్ నుంచి కూడా ఒకరిద్దరు పార్టిసిపెంట్స్ వచ్చారు. మహబూబ్ నగర్ నుంచి, సిరిసిల్ల నుంచి, మిగతా డిస్ట్రిక్ట్స్ నుంచి కూడా మనకి పార్టిసిపెంట్స్ రావడం జరిగింది. మహారాష్ట్ర నుంచి కూడా ఇద్దరు ప్లేయర్స్ వస్తున్నారు. సో ఇట్స్ ఓవరాల్ మనకి మిగతా స్టేట్స్ నుంచి కూడా మనకి మంచి రెస్పాన్స్ ఉంది. అలాగే మన లోకల్ ప్లేయర్స్ కూడా చాలా మంది రెస్పాన్స్ ఉంది. 5 years యంగెస్ట్ పార్టిసిపెంట్స్ 5 years, ఓల్డెస్ట్ పార్టిసిపెంట్ 81 years వరకు ఈ కేటగిరీస్ అందరూ అన్ని రకాల ఏజ్ కేటగిరీ ప్లేయర్స్ ఆడుతున్నారు. ఎన్ని సంవత్సరాలుగా టోర్నమెంట్ నడిపిస్తున్నారో మీ ఉద్దేశం ఎందుకు? నేను అంటే నా పర్సనల్గా నేను 23 ఏళ్ళ నుంచి చెస్ ఆడుతున్నాను. నేను ఇంటర్నేషనల్ ఆర్బిటర్ అయింది ఒక 3 years బ్యాక్. ఇంటర్నేషనల్ ఆర్బిటర్ అంటే ఫిడే అప్రూవ్డ్ హైయెస్ట్ సర్టిఫైడ్ ఆర్బిటర్ అనమాట. ఇలా టోర్నమెంట్స్ ఇప్పటివరకు అయితే మేము అన్ని సపోర్ట్ చేసుకుంటూ, అంటే ప్రతి టోర్నమెంట్లో బ్యాక్ ఎండ్ నుండి వర్క్ చేయడము ఇలా. ఇప్పుడు ఇది మా ఆల్మోస్ట్ ఫస్ట్ టోర్నమెంట్ ఇలా ఆర్గనైజ్ చేయడము. ముందు ఇలాగే టోర్నమెంట్స్ ఆర్గనైజ్ చేయడము, పిల్లల్ని మన తెలంగాణలో ఉన్న పిల్లల్ని, లోకల్గా ఉన్న పిల్లల్ని ఎంకరేజ్ చేయడము. ఇది లాలపేట్కి తీసుకురావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, చాలా టోర్నమెంట్స్ సిటీలో అవుతుంటాయి, హైదరాబాద్లో కానీ, బషీర్బాగ్లో, తర్వాత ఎల్జీ స్టేడియంలో, తర్వాత కుక్కట్పల్లి ఆ బెడ్లో అవుతుంది. లాలపేట లాంటి ఏరియాకి తీసుకొచ్చి కొంచెం ఇక్కడ కూడా ఒక మార్పు స్టార్ట్ చేయాలి, అలాగే అందరిలో ఒక ఉత్తేజపరచాలని చెప్పి ఆ ఉద్దేశంతో లాలపేట పెట్టడం జరిగింది. దీంతోపాటు నేను లాలపేటలో ఉంటుంది కాబట్టి అది కూడా ఆ పాయింట్ ఆలోచించి పెట్టడం జరిగింది. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. రష్యాను ఢీకొట్టడానికి నేను రెడీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన. లండన్ లో 1,00,000 మందితో వలసదారులకు వ్యతిరేకంగా భారీ ప్రదర్శన. తెలంగాణలో కూడా ఆపరేషన్ కగార్, తెలంగాణ డీజీపీ జితేందర్ వెల్లడి. టీడీపీ ఎమ్మెల్యే ఆస్తులను స్వాధీనం చేసుకోండి, కోర్టు సంచలన తీర్పు. ఇవి ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్. నెక్స్ట్ బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంటే కీప్ వాచింగ్ 1TV న్యూస్.